ఇప్పుడు మోషే నిర్మించిన దేవుని మందిరం దగ్గరికి రండి. అందులో ఎన్ని భాగాలు ఉంటాయో తెలుసా? ఖచ్చితంగా 3 భాగాలు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ 3 అంతస్తులు దేవుడు సృష్టించిన విశ్వానికి సాదృశ్యం అంటారు. అంటే పైన ఉన్న ఆకాశం, మధ్యలో ఉన్న భూమి, కింద ఉన్న అగాధ జలాలు లేదా భూమి కింది భాగం అని. ఓడలోని ఈ 3 అంతస్తులు దేవుని సృష్టికి ఒక చిన్న నమూనా. దేవుని మందిరం కూడా దేవుని సృష్టికి, ఆయన సింహాసనానికి ఒక నమూనానే. దేవుడు నాశనమైపోతున్న పాతాళలోకంలోనే ఒక కొత్త లోకాన్ని ఓడ రూపంలో డిజైన్ చేశాడు. రెండవదిగా ఒకే ద్వారము. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 300 మూరల పొడవున్న అంత భారీ ఓడ. ప్రపంచంలోని జంతువులన్నీ అందులోకి వెళ్ళాలి. ఒక సాధారణ ఇంజనీర్ అయితే జంతువులు త్వరగా ఎక్కడానికి వీలుగా 4 దిక్కుల నుండి 4 తలుపులు పెడతాడు. కానీ ఓడకు దేవుడు పెట్టింది ఒకే ఒక తలుపు. దేవుని మందిరంలోకి, గుడారంలోకి వెళ్ళడానికి కూడా తూర్పు వైపున ఉండే ఒకే ఒక ద్వారం ఉంటుంది. దీని అర్థం ఏంటో తెలుసా? రక్షణకు ఒకే మార్గం ఉంది. షార్ట్ కట్స్ లేవు, వేరే డోర్స్ లేవు. కొత్త నిబంధనలో సాక్షాత్తు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఏమన్నాడో గుర్తు తెచ్చుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఆనాడు ఏకైక ద్వారమైన ఆ ఓడలోకి వెళ్లిన వారే రక్షించబడ్డారు. అంతేకాదు, ఇక్కడ ఒక అత్యంత అద్భుతమైన మర్మం ఉంది. నోవాహు, అతని కుటుంబం, జంతువులు ఓడలోకి వెళ్లిన తర్వాత తలుపు మూసింది నోవాహు కాదు. ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనం. యెహోవా అతన్ని మూసివేశాను. ఎప్పుడైతే దేవుడు స్వయంగా తన చేతులతో ఆ తలుపును మూసేశాడో ఆ ఓడ బయట ప్రపంచం నుండి వేరు చేయబడింది. దేవుడు నివసించే ఒక పవిత్ర స్థలంగా మారిపోయింది. దేవుని మందిరం లాగానే బయట దేవుని తీర్పు ఉన్నప్పటికీ లోపల దేవుని సన్నిధిలో జీవం భద్రంగా కాపాడబడింది. ఇక 3వదిగా నోవాహు ఒక యాజకుడు. నోవాహు అనగానే మనకు ఒక ఓడ కెప్టెన్ గుర్తుకు వస్తాడు. చేతిలో ఒక స్టీరింగ్ పట్టుకొని ఓడను నడుపుతున్నట్టు ఊహించుకుంటాం. కానీ నోవాహు ఓడకు స్టీరింగ్ లేదు, దాన్ని నడిపించింది దేవుడే. మరి నోవాహు ఎవరు? ఆయన చేసింది పడవ నడపడం కాదు, దేవుని మందిరంలో ఒక యాజకుడు చేసే పని చేశాడు. ఏంటి బ్రదర్, మీరు బైబిల్లో లేని చెప్తారంటారా? రండి ఒకసారి చూద్దాం. జలప్రళయం ముగిసి నేల ఆరిన వెంటనే నోవాహు బయటకు వచ్చి ఏం చేశాడు? ఇల్లు కట్టుకున్నాడా? తన స్థలాన్ని సర్దుకున్నాడా? లేదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి ఆ బలిపీఠము మీద దహన బలులను అర్పించాను. ఈ భూమి మీద దేవునికి బలిపీఠం కట్టి దహన బలులు అర్పించే పని ఎవరిది? ఇశ్రాయేలీయుల చరిత్రలో ఆ పని ఖచ్చితంగా దేవుని మందిరంలోని యాజకులదే.